హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఈరోజైతే ఒక పవర్ఫుల్ అమ్మవారి టెంపుల్ని అయితే దర్శించుకోవడానికి అయితే బయలుదేరామన్నమాట. అది ఎక్కడ ఉంటుందంటే కడతాల్లో ఉంటుందండి. కడతాల్లోని మైసిగండి మైసమ్మ అమ్మవారు అన్నమాట. మనము హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్తుంటే మనకు శ్రీశైలం హైవేలోనే ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఉన్నాం ఫ్రెండ్స్. శ్రీశైలం హైవే నుండి మన ప్రయాణం అయితే కొనసాగుతుందన్నమాట. ఇదే హైవే స్ట్రెయిట్గా వెళ్ళిపోతే మనకు మైసిగండి మైసమ్మ వచ్చేసింది ఫ్రెండ్స్. మనము మైసిగండి మైసమ్మకి అయితే వచ్చేసాము. మన రైట్ సైడ్లో గాలిగోపురం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకైతే నాకు కెమెరాలో క్లియర్గా కనిపిస్తలేదు. ఇక్కడ నుండి మనము రోడ్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోతే మనకు అమ్మవారి టెంపుల్ వచ్చేస్తుందండి. మనం రోడ్ క్రాస్ చేసి అమ్మవారి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్ ఇదండి. ఎంట్రన్స్ అయితే తీర్థం లాగా బాగుందన్నమాట. షాప్స్ ఇవన్నీ అయితే చాలా బాగుంది. చాలా పబ్లిక్ కూడా ఉన్నారు. ఈరోజు సండే అనమాట. నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చాను ఫ్రెండ్స్. అప్పుడైతే ఈ ప్రహారీ గోడ అయితే లేదు, గర్భగుడి ఒక్కటే ఉండే అనమాట. వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ పార్కింగ్ చేసుకొని మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము. అక్కడ వచ్చేసి అయితే మనకు టికెట్ ఉందండి. మనకు దర్శనానికి అయితే ఇక్కడ అయితే టికెట్ ఫ్రీ దర్శనము ఉన్నాయన్నమాట. ఒకటి 100 రూపీస్, మరి ఇంకొకటి 50 రూపీస్ అయితే ఛార్జ్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకొని మనమైతే లోపలికి ఎంటర్ అయిపోవాలన్నమాట. ఇక్కడ నుండి మనం టెంపుల్ చూసుకున్నట్టయితే మనకు టెంపుల్ పూర్తిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎంత పెద్దగా ఉంది, ఎలా ఉంది అనేది అయితే మనమైతే క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే పైన గాలిగోపురం కనిపిస్తుంది కదా, గాలిగోపురాన్ని ఎన్నిసార్లు క్లోజ్ చేసినా అది మాత్రం విరిగిపోతుందంట. ఎందుకంటే అమ్మవారికి తను క్లోజ్ అయి ఉండడం ఇష్టం లేదు, లోకాన్ని చూడడమే ఇష్టం అంట. అందుకనేసి అది ఎన్నిసార్లు కట్టినా కానీ ఆ గోపురం అయితే క్లోజ్ అవ్వట్లేదంట. మనం లోపలికి పోయి చూసినప్పుడు అయితే మనకు అది కనిపిస్తుంది. మనం ఇక్కడ టెంకాయ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనము 100 రూపీస్ టికెట్ దారి అనమాట ఇది. ఇక్కడ నుండి అయితే పబ్లిక్ చాలా తక్కువ ఉంది. మనం ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే మనకైతే కొన్ని విగ్రహాలు అయితే చక్కగా దర్శనం ఇస్తున్నాయి ఫ్రెండ్స్. అమ్మవారి విగ్రహాలు వివిధ అవతారాలలో చక్కగా కొలువుదీరి ఉన్నాయన్నమాట. ఇక్కడ నుండి మనం క్యూ లైన్లో లోపలికి వెళ్తే మనకు అమ్మవారి దర్శనము అయిపోతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహం అనమాట ఇది. గర్భగుడిలోకి వెళ్ళాక ఈ అమ్మవారి విగ్రహం అయితే ఇలా ఉందన్నమాట. మీరు కూడా చూడని వాళ్ళు దర్శించుకోండి ఫ్రెండ్స్ మీరైతే. నాకైతే దర్శనం చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు టెంపుల్ చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేసుకుంటూ మనమైతే ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే కొలువుదీరి ఉన్నాయి ఫ్రెండ్స్. అమ్మవారి విగ్రహాలు కొన్ని కొలువుదీరి ఉన్నాయి. అవి ఏ విగ్రహాలు అనేది మనం చూసి దర్శనం చేసుకున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విగ్రహాల పైన అయితే నేనైతే షాక్ అయ్యాను ఫ్రెండ్స్. అదైతే పైన పుట్ట అండి, లోపల పుట్ట ఉంది. విగ్రహాల చుట్టూతా మధ్యలో అయితే పుట్ట ఉందండి. మనిషి కంటే హైట్ ఉందన్నమాట. చాలా పెద్ద పుట్ట అన్నమాట. ఇక్కడ అమ్మవారు వచ్చేసి విగ్రహం కాదండి, పుట్టలోనే ఉందన్నమాట. అమ్మవారు పుట్టలోనే సర్పమే అమ్మవారు అంట. ఇక్కడ వచ్చేసి అయితే కార్తీక మాసంలో అయితే పుట్టలోంచి సర్పం వచ్చి అయితే దర్శనం ఇస్తుందంట ఫ్రెండ్స్. మనకైతే కార్తీక మాసం అయిపోయినాక అయితే మనం వచ్చాం కదా, మనకైతే ఆ అదృష్టం అయితే దక్కలేదండి. మనమైతే ఆలయ దర్శనము, అమ్మవారి దర్శనం అయితే చేసుకొని పోదాము. ఇంతవరకు మనకైతే ఈ దర్శనం జరిగినందుకే మనకు చాలా నేనైతే అదృష్టం చేసుకున్నానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు రావడం ఎప్పుడో ఒకసారి మనకు అసలు కొందరికైతే టైం కూడా కుదరదండి రావడానికైతే. మనం వచ్చామంటే మనం అదృష్టం చేసుకున్నామని అనుకోవాలన్నమాట.
ఇక్కడికైతే మనకైతే దర్శనం అయిపోయింది. ఇది పుణ్యక్షేత్రంగానే కాకుండా మనకైతే విహారయాత్రలా కూడా ఇక్కడైతే జనాలు వస్తుంటారనమాట. ఇక్కడ అమ్మవారికి ముడుపులు చెల్లించుకునే వాళ్ళు ముడుపులు చెల్లించుకొని, మొక్కులు తీర్చుకునే వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి అయితే ఇక్కడికి వస్తుంటారనమాట. బోనం మొక్కుకుంటే బోనం కానీ, ఇంకా అమ్మవారికి వడిబియ్యం మొక్కుకుంటే వడిబియ్యము సమర్పించుకోవడము, బోనం సమర్పించుకోవడము, ఇంకా అమ్మవారికి సీరే సారలు మొక్కుకుంటే సీరే సారలు కూడా సమర్పించుకోవడం అయితే ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్ అమ్మవారికి అయితే. ఇంకా ఈ వివిధ రకాలుగా అమ్మవారికి అయితే కోళ్ళు మేకలను కూడా సమర్పించుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ముడుపులు కట్టున్నారు అండి, ఈ అమ్మవారి దగ్గర అందరూ ముడుపులు కట్టుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి అయితే మనకు ఏ అయితే కోరికలు ఉన్నాయో ఆ కోరికల ప్రకారం అయితే మనమైతే ముడుపు తయారు చేయించుకొని అయితే మనం ఇక్కడ కట్టాలి ఫ్రెండ్స్. వాళ్ళు అయితే ముడుపు తయారు చేసిస్తారు. నాకైతే టెంకాయ కొన్నప్పుడు అయితే బ్యాంగిల్స్ ఇచ్చారు. బ్యాంగిల్స్ అయితే నేను కట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే మనమైతే బ్యాంగిల్స్ కట్టేటప్పుడు వీడియో ఎందుకు తీయలేదంటే నాకైతే వీలు అవ్వలేదు, నేను తీయలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకైతే అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది కదా. టెంపుల్ టూర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ టూర్ నచ్చుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మనమైతే బయలుదేరామన్నమాట, బయటకు వచ్చేసాము టెంపుల్ నుండి. మనమైతే ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాము. దారిలో మనకైతే ఈ హోటల్ కనిపించింది. హోటల్ కనిపించగానే మనకైతే ఒక టీ తాగాలనిపించింది ఫ్రెండ్స్. అందుకోసం అని ఈ హోటల్ కాడ ఆగి మనమైతే లోపలికి వెళ్ళిపోయి ఒక టీ అయితే ఆర్డర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. టీ వచ్చే లోపు అయితే మీరైతే ఈ వీడియో అయితే మీకు చాలా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతలోకి అయితే మనకైతే టీ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ టీ తాగి అయితే ఎలా ఉందో నేనైతే చెప్తాను. ఇక్కడ అయితే నాకైతే బాగానే ఉంది. టీ వచ్చేసిందండి. టీ అయితే కలర్ఫుల్గా చాలా బాగుందిగా, టేస్ట్ కూడా అద్రిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.